నమస్తే మామ. మన ఛానల్ వచ్చేసి 1K రీచ్ అయింది, 1K సబ్స్క్రైబర్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ఏమైంది కాక, వీడియో చూస్తున్నావు సబ్స్క్రైబ్ చేయి కదా, రైట్. మన ఈ వీడియోలో నా కారు ప్లస్ యూకేలో కారు ఎలా కొంటారు, దాని ప్రైజెస్ ఏంటిది, ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఎలా అప్లై చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా, రైట్. వీడియో మీకు నచ్చితే చెప్పనవసరం లేదు కదా, రైట్. లెట్స్ బిగిన్ ద షో. నా కార్ చూపిస్తాను మీకు, నా కార్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి నా కారు, చిన్న కారే. ఎట్లా అంటే డెలివరీస్కి ఈజీ ఉంటుంది, మైలేజ్కి ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఈ కార్ తీసుకున్నా. ఇది వచ్చేసి 1 లీటర్ ఇంజన్. నేను తీసుకున్నప్పుడు అయితే ప్రైజు 1,20,000, 200 pounds. ఇప్పుడు మీకు కార్ లోపల చూపిస్తా. ఇది కార్ లోపల. ఇది రీసెంట్గా నేనే చేంజ్ చేసిన. ఎట్లా అంటే యూట్యూబ్లో చూసి, నార్మల్గా ఇందులో రేడియో ఉండే, సౌండ్ మంచిగా వచ్చేది కాదు, అందుకని చెప్పేసి చేంజ్ చేసిన. ఇది వచ్చేసి నా డ్రైవింగ్ లైసెన్స్, యూకేది. యూకే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్తాయి వీడియోలో. ఇది వచ్చేసి బ్యాక్ సీట్. ఇక వచ్చేసి నా డెలివరీస్. నార్మల్గా మనం యూనిఫామ్తోనే పోవాలి, నార్మల్గా పోయి డెలివరీ చేస్తా అంటే వాళ్ళు అలో చేయరు. ఇది వచ్చేసి మన కారు చూశారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం యూకేలో కార్ ఎలా కొంటారో చెప్తా. దానికి ముందు ఇప్పుడు మనం యూకేలో కార్ డ్రైవింగ్ చేయాలనుకున్నాం అనుకో, మనకి ఫస్ట్ కావాల్సింది డ్రైవింగ్ లైసెన్స్, అంతే కదా, రైట్. ఇప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి చెప్తా. ఇప్పుడు మనం ఇండియా నుంచి వస్తున్నాం కదా, వచ్చేటప్పుడు మన ఇండియా లైసెన్స్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇండియా లైసెన్స్ తెచ్చుకున్నా ఫైన్, పర్లేదు. ఇన్ కేస్ మీకు దరిద్రం ఉంటే చెప్పలేము అని చెప్పేసి, ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా తెచ్చుకోర్రి. ఇంటర్నేషనల్ లైసెన్స్ ఏముంది మామ, ఇప్పుడు మనం వీసా వచ్చింది అనుకో, మన వీసా జిరాక్స్ ప్లస్ మన పాత లైసెన్స్ ఉంటుంది అనుకో, అది పట్టుకొని పోయి బ్రోకర్ అని ఉంటాడు కదా, ఆయన దగ్గరకు పోయి ఆయనకు 2,000 3,000 ఇస్తే ఒక 3-4 రోజులలో మీకు లైసెన్స్ ఇప్పిస్తాడు, తీసుకొచ్చి ఇస్తాడు ఇంటర్నేషనల్ లైసెన్స్, రైట్. రెండిట్లలో ఏదున్నా ఫైన్, ఏం కాదు. నార్మల్ లైసెన్స్ ఉన్నా ఓకే నడుస్తుంది, ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్నా నడుస్తుంది. ఇప్పుడు ముందుగాల మీరు ఆ లైసెన్స్తోనే యూకే వస్తారు. వన్స్ మీరు ఎప్పుడైతే యూకే వచ్చారో ఆ డేట్ నుంచి 1 year వరకు మీకు ఆ యూకే మనం తెచ్చుకున్న ఇండియా లైసెన్స్ పనిచేస్తుంది. ఆ తర్వాత 1 year తర్వాత పనిచేయదు. మరి కొందరికి డౌట్ రావచ్చు, 1 year తర్వాత ఎలాగా అంటే, ఓపెన్గా చెప్పాలంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇన్ కేస్ దొరికినాం అనుకో పోలీసులకి ఫైన్ వేసి, ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళు ఉంటాయి కదా, ఇక బ్లా 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 అని చెప్పేసి వాళ్ళ రూల్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. ఇక నా సజెషన్ ఏంటంటే, తెలుసు కదా, ఇక చెప్పవసరం లేదు, రైట్. ఇప్పుడు లైసెన్స్ 1 year అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ యూకే లైసెన్స్ అప్లై చేయాలి. యూకే లైసెన్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ లైసెన్స్ అప్లై చేయాలి. అది 2 ways ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆన్లైన్లో మన మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి పోయి అప్లై చేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కొంచెం చాలా ఫేమస్ పోస్ట్ ఆఫీసెస్, ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి పోయి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఫైన్ ఏం కాదు. వన్స్ మీరు ప్రొవిజనల్ అప్లై చేసారనుకో, ప్రొవిజనల్ లైసెన్స్ అంటే లెర్నర్ లైసెన్స్ అన్నట్టు. ప్రొవిజనల్ లైసెన్స్ అప్లై చేసారనుకో, అది 1-2 weeksలో వచ్చేస్తుంది. అది వచ్చేసినాక దాని ద్వారా సుధా కార్ డ్రైవ్ చేయొచ్చు. ఆ ప్రొవిజనల్ లైసెన్స్ మీ దగ్గర ఉందనుకో, అయినా కానీ కార్ డ్రైవ్ చేయొచ్చు. మీరు ఆ ప్రొవిజనల్ లైసెన్స్తో కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకో, మీ పక్క పండి ఈ ప్యాసింజర్ సీట్లో యూకే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 3 years అయి ఉండాలి. ఎవరినైనా కూర్చోబెట్టుకో, వాళ్ళకి యూకే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి 3 years అయి ఉండాలి. వాళ్ళు మీ సైడ్ కూర్చుంటే మీకు కార్ డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే డ్రైవ్ చేయొద్దు. అది ఇక్కడ రూలు, రైట్. ఇప్పుడు ప్రొవిజనల్ వచ్చిందనుకో, ఆ ప్రొవిజనల్ లైసెన్స్తో మన ఆన్లైన్లో ఫస్ట్ వచ్చేసి థియరీ టెస్ట్ అంటే ఏంటిదంటే, నార్మల్గా క్వశ్చన్స్ ఉంటాయి, పోయి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు రోడ్ రూల్స్ ఉంటాయి, ఈ రోడ్ రూల్స్ ఏంది, మధ్యలో వైట్ గీతలు ఉంటాయి కదా,
ఈ 5 గీతల మీనింగ్ ఏంది, రౌండ్ అబౌట్లు, అట్లా నార్మల్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. కొంచెం ఈజీ హార్డ్ 2 విధాలు ఉంటుంది. హార్డ్ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు. ఇక అది మనల్ని బేస్ అయి ఉంటుంది. వన్స్ నీ థియరీ ఎగ్జామ్ అయిపోయింది అనుకో, రిజల్ట్ వచ్చిందనుకో, మీరు ప్రాక్టికల్ బుక్ చేయాలి. ప్రాక్టికల్ అంటే నార్మల్గా మీరు కార్ ఉంటుంది కదా, మీరు కార్ డ్రైవింగ్ చేస్తారు, సైడ్కి వచ్చేసి ఆఫీసర్ కూర్చుంటాడు. ఎట్లా అంటే మీరు ప్రాక్టికల్ అప్లై చేసిన అనుకో, కార్ డ్రైవ్ చేసి చూపించాలి. ఇప్పుడు పక్కపండి ఒక ఆఫీసర్ కూర్చుంటారు. అతనికి ఎట్లా అంటే పిల్లగాడు ఓకే కార్ డ్రైవ్ చేయగలడు అని చెప్పేసి అతను ఒక మ్యాప్ పెడతాడు. ఆ మ్యాప్ ఫాలో అవ్వకుండా మనం ఎట్లా అంటే రూల్స్ అన్నీ పాటించుకుంటూ పోవాలి. నీ వల్ల వేరే వానికి ఎవరికి హాని కలగద్దు. అలా డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. వీడు చూస్తారు, నువ్వు ఆయన పెట్టిన మ్యాప్ ఫాలో అయ్యి కరెక్ట్ అన్నీ నీట్గా అయిపోయింది అనుకో, రైట్, నీకు పాస్ అని చెప్పేసి నీకు ఒక 1-2 వీక్స్లో యూకే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. అప్పుడు మీరు కార్ నువ్వు కింద మీద వేసి మంచిగా డ్రైవ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్న డ్రైవ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు లైసెన్స్ గురించి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కారు ఎలా కొంటారు అని చెప్పేసి మీకు చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 విధాలుగా. ఒకటి వచ్చేసి ఫేస్బుక్. నువ్వు ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసినావు అనుకో, రైట్ సైడ్లో మార్కెట్ అని ఉంటుంది. ఆ ఫేస్బుక్ మార్కెట్లో కార్లు ఎట్లాంటి, ఇప్పుడు ఇన్ కేస్ నేను ఈ కార్ అమ్మాలనుకున్నాను అనుకో, నేను తీసుకోపోయి ఫేస్బుక్ మార్కెట్లో పెడతా. ఇట్లా నా కార్ అమ్మాలనుకుంటున్నా, ఇది నా కార్ డీటెయిల్స్ గిట్లా అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ పెట్టేసి ఆ ఫేస్బుక్ మార్కెట్లో అప్లోడ్ చేస్తాను. అలా మనం పోయి చూసి ఈ కార్ మంచిగా ఉంది అనుకో, వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఈ కార్ నచ్చింది, ఈ కార్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఇది ఇంకా ఉందా వాళ్ళని కొనుక్కున్నారా అని చెప్పేసి మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు ఏమంటారు అంటే ఇన్ కేస్ కార్ ఉందనుకో, వాళ్ళు తీసుకోలేదనుకో, కార్ ఉంది అంటే మనం పోయి కార్ చూసి నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు కార్ తీసుకుందాం అనుకున్నావు అనుకో, ఇక్కడ వచ్చేసి ఇయర్లీ వన్స్ ఎంఓటీ అని ఉంటుంది, ఎంఓటీ టెస్ట్ అని ఉంటుంది. ప్రతి కార్కి ఇయర్లీ వన్స్ ఎంఓటీ టెస్ట్ చేయాలి. ఎంఓటీ టెస్ట్ అంటే ఏంటిదంటే నీ కార్కి ఏం రిపేర్స్ ఉన్నాయా, లైట్లు పనిచేస్తున్నాయా, బ్రేక్స్, టైర్స్ అన్నీ చెక్ చేస్తారు. అన్నీ చెక్ చేసి ఎంఓటీ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ని వాళ్ళు పాస్ చేస్తారు. ఇన్ కేస్ నీ కార్కి ఏమైనా ఎట్లా అంటే టైర్లు బాగాలేవనుకో, లైట్లు బాగాలేదనుకో, ఫెయిల్ చేస్తారు. అవన్నీ మనం రిపేర్ చేయించుకోవాలి. రిపేర్ చేయించుకొని అన్నీ నీట్గా ఇంజన్ అన్నీ ఓకే ఫైన్, ఈ కారు రోడ్డు మీద నడవగలదు అని చెప్పేసి వాళ్ళు పాస్ అని ఇస్తారు. ఇన్ కేస్ పాస్ అని ఇవ్వలేదనుకో, కార్ ఫెయిల్, కార్ రోడ్ మీదకి తీసుకురావద్దు, డ్రైవ్ చేయొద్దు. అది ఇక్కడ రూలు, ఇది పాయింట్. ఇప్పుడు మీరు కార్ కొనాలనుకున్నారనుకో, అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కార్ చూడడానికి పోతారు కదా, పోయినప్పుడు ఆ కార్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, అది ఆన్లైన్లో కొట్టి చెక్ చేసుకోవచ్చు. వీలైతే నేను చూపిస్తాను మీకు ఎట్లా చెక్ చేసుకోరు ఎంఓటీ. రైట్, ఎంఓటీ చెక్ చేసిరా, మీకు నచ్చింది అనుకో, ఇక ప్రైస్ మాట్లాడుకొని కార్ తీసుకొని రావచ్చు. ఇది వన్ వే. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నార్మల్గా మనకు తెలిసిందే, ఎక్కడైనా కానీ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ ఓనర్ల దగ్గర తీసుకొచ్చి వాళ్ళు తీసుకొని మంచిగా రుద్ది మేకప్ వేసి మంచిగా ముస్తాబ్ చేసి డైరెక్ట్ అమ్మడానికి పెడతారు. ఇప్పుడు ఓనర్ దగ్గర 1,00,000 తీసుకున్నారనుకో, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కాబట్టి 1,50,000, 2,00,000 అట్లా పెడతారు. అదే మనం డైరెక్ట్ ఫేస్బుక్ మార్కెట్ అయిందనుకో, డైరెక్ట్ ఓనర్తోనే 1,00,000 ఉంటే 1,00,000, 1,10,000, 20,000 ఎంత అయితే అంత డైరెక్ట్ ఓనర్తోనే కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇక మన ఇష్టం, ఇక మీ ఇష్టం ఏదైనా. వన్స్ మీరు కారు నచ్చింది తీసుకున్నారనుకో, ఫస్ట్ చేయాల్సింది 2 పాయింట్లు. ఫస్ట్ వచ్చేసి రోడ్ ట్యాక్స్. ఇప్పుడు నువ్వు కార్ కొన్నావు అనుకో, నార్మల్గా మన ఇండియాలో అయితే ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అటు ఇటు పోయి ఆడ సైన్ చేయించి ఈడ చేంజ్ చేయించి రిజిస్ట్రేషన్ చేసుకో, అట్లా బ్లా 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 అని ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు, ఒకటే డాక్యుమెంట్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి V5C అంటారు. అది కార్ యొక్క ఒకటే డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మీద రిఫరెన్స్ నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది, అది మెయిన్. ఇప్పుడు కార్ తీసుకున్నాను అనుకో,
కారు ఇట్లా ఓనర్తో మాట్లాడి అన్నీ తీసుకున్నాక ఫస్ట్ తీసుకోవాల్సింది ఆ V5C ఒకటి ఉంటుంది, నార్మల్గా 2 పేజెస్ ఉంటుంది. ఆ V5C పేపర్ తీసుకున్నాను అనుకో, ఆన్లైన్లో పోయి DVL సెట్ చేసి అందులోనే ఇట్లా కారు ఓనర్షిప్ చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ ఆఫీస్ కోడ్ ఆడికోడ్ వీడికోడ్ ఏముండదు, మన చేతుల్లోనే 5 నిమిషాల పని, కార్ చేంజ్ అయిపోద్ది. ఆ V5C డాక్యుమెంట్ తీసుకొని పోయి ఆన్లైన్లో మన మొబైల్లో DVL అని అప్లోడ్ చేసి మన ఓనర్షిప్ చేంజ్ చేసినానుకో, ఒక 1 వీక్లో మనకి కొత్త V5C వస్తుంది. ఎట్లా అంటే ఆ V5C మీద మన పేరు ఉంటుంది, మన పేరు, మన బ్లా మన డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. అప్పుడు కారు మనది అయిపోద్ది, రైట్. ఫస్ట్ కార్ వచ్చినాక మనం చేయాల్సింది ఏంటంటే రోడ్ ట్యాక్స్ పక్కా కట్టాలి. అదే సుధా ఆన్లైన్లో మనమే చేసుకోవచ్చు. పోయి ఆన్లైన్లో రోడ్ ట్యాక్స్ పేయింగ్ అని అంటే ఇవన్నిట్ల గురించి మళ్ళీ ఒక పేజీ ఓపెన్ చేసి క్రోమ్లో చూపించడం వేస్ట్. మనకు కొంచెం బేసిక్ తెలిసిపోద్ది మనకు సుధా. నార్మల్ రోడ్ ట్యాక్స్ పే చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మెయిన్లీ వచ్చేసి ఇన్సూరెన్స్, రైట్. ఇది మెయిన్. ఇప్పుడు నువ్వు ఈ కార్ డ్రైవ్ చేస్తున్నావు అనుకో, ఈ కార్కి నీకు సంబంధించి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఇంకో కారు ఉందనుకో, అది మా డాడ్ది, ఇది మా అమ్మది, నేను డ్రైవ్ చేయొచ్చు కదా అంటే అట్లా నడవది. మీ మమ్మీదైనా, మీ డాడ్దైనా, మీ తాతదైనా ఏ కార్ నువ్వు డ్రైవ్ చేయాలనుకుంటున్నావో ఆ కారు ఇన్సూరెన్స్ నీ పేరు మీద ఉండాలి, లేకపోతే డ్రైవ్ చేయరాదు. ఇది ఇక రూల్, రైట్. ఇప్పుడు ట్యాక్స్, ఇన్సూరెన్స్ చేయించుకున్నాను అనుకో, ఇన్సూరెన్స్ ఎవరైనా యూకే ఉన్నోళ్ళు ఇన్సూరెన్స్ బ్రో ఎట్లా చేసుకోవాలి ఏంది తెలియదలే అనుకో, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయరు. ఇన్సూరెన్స్ చేసే అతను ఉంటాడు ఒక ఆయన, మీరు అతని నెంబర్ ఇవ్వమంటే అతని నెంబర్ ఇస్తారు, లేకపోతే మీరు చేసుకుంటారంటే మీరు చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే మనం చేసుకుంటే ఎక్కువ ఉంటుంది ప్రైజెస్. నార్మల్గా ఇక ఇన్సూరెన్స్ వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ వర్క్ అది కాబట్టి వాళ్ళు చేస్తే కొంచెం తక్కువ పడుతుంది ప్రైజు, రైట్. ఇప్పుడు కార్ తీసుకున్నారు, ఇన్సూరెన్స్ అయిపోయింది, రోడ్ ట్యాక్స్ అయిపోయింది, అంత అయిపోయింది, రైట్. డ్రైవ్ చేస్తారు, రైట్. కార్ తీసుకున్నారు, రోడ్ ట్యాక్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇలా మన ఇండియా లైసెన్స్తో ఒక 1 year డ్రైవ్ చేయొచ్చు. ఆ 1 year తర్వాత ఇక ప్రొవిజనల్ మీకు ఆల్రెడీ చెప్పేసిన, ప్రొవిజనల్ అప్లై చేసి ఇంటర్నేషనల్ అంతా బిస్కెట్ అయ్యి యూకే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి ఇక, రైట్. ఇది యూకేలో వచ్చిన వాళ్ళు కార్లు ఎలా కొంటారు ఏంది కార్ యొక్క నాకు తెలిసినంత వరకు అయితే నేను మొత్తం చెప్పిన అనుకో. ఇది కార్కి సంబంధించిన ప్రతి ఒక్కటి రూలు, రైట్. వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే రైట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.